హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాఠశాల వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19:8 నేను చూద్దాను, మీరు వినండి. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, అప్పుడుండే వాళ్ళు యేసు ప్రభుని అడిగినారు ఏమనంటే, విడాకులు ఇచ్చేస్తే భర్తను భార్య విడిపోవచ్చు కదా, విడాకులు ఇస్తే భర్త భార్య విడిపోవచ్చు కదా. పూర్వకాలంలో విడాకులు తీసుకొని భర్త భార్యలు విడిపోయేవారు కదా, అట్లా విడిపోవచ్చు కదా భార్య భర్తలు, విడిపోతే తప్పులేదు కదా అని అంటే, యేసు ప్రభు వారు వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయ కాఠిన్యం బట్టే అలాగా నియమించబడింది కానీ ఆది నుంచి చూసుకుంటే అలాగ లేదు. రే ఏం చేస్తున్నావు? రెండో కూడా తీసుకొచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీది కఠినమైన మనసు కాబట్టి, మీ మనసు కఠినం కాబట్టి, మీ కఠినమైన మనసును బట్టి అలాగా నియమించబడింది కానీ నిజానికైతే మొదటిని చూసుకుంటే అలాంటి నియమం అనేది లేదు అని యేసు ప్రభు వారు అక్కడున్న వారితో చెప్పినాడు అనమాట. అక్కడుండి పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి యేసు ప్రభు వారిని అడిగినారు, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే విడిపోవచ్చు కదా, ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా, అట్లా ఉంది కదా, నియమించబడింది కదా, అట్లా విడాకులు తీసుకొని భార్యాభర్త విడిపోతే తప్పు లేదు కదా, విడాకులు తీసుకోకుండా విడిపోతే తప్పు, విడాకులు తీసుకొని విడిపోతే తప్పు లేదు కదా ఆ ప్రభు అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అది మీ హృదయ కాఠిన్యం బట్టి అలా చెప్పబడింది. మీ హృదయం కాఠిన్యం బట్టి అంటే మీ మనస్సు కఠినం అయిపోయింది కాబట్టి, మీ రాయి గుండె లాంటిది కదా, మీ గుండె రాయి లాంటిది కదా, కఠినమైన మనసు కాబట్టి మీది, మీ కఠినమైన మనసును బట్టి అలాగ చెప్పబడింది తప్ప మొదటి నుంచి చూస్తే అలాగ లేదు. ఒకసారి మీరు ధర్మశాస్త్రాన్ని పరిశీలించండి. మొదటి నుండి అట్లా విడాకులు ఇచ్చి భార్యాభర్తలు విడిపోయినట్లు ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా చూస్తే ధర్మశాస్త్ర గ్రంథంలో మీరు చదివితే మొదటి నుంచి భార్యాభర్తలు అట్లా విడాకులు తీసుకొని విడిపోయినట్లు ఎక్కడా లేదు. తర్వాత కాలం జరిగే కొద్దీ మీ మనసులు కఠినమైపోవడం వల్ల, భార్య విషయంలో భర్త విషయంలో మీ మనసులు కఠినంగా మారిపోవడం వల్ల, ఆ కఠినమైన మనసుల వల్ల మీకు గొడవలు, అనుమానాలు, కొట్లాట్లు అన్నీ పెరగడం వల్ల, అలా కొట్లాట్లు, గొడవలు, అనుమానం పెరిగి మీ జీవితాలు నాశనం అవ్వకుంటే విడాకులు తీసుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి అని ఒక నియమింపబడింది తప్ప మొదటి నుంచి అయితే అలాగ లేదు అని యేసు ప్రభు వారు అక్కడున్న పరిచయులకి సద్దూకయ్యులకి ఆయన ప్రశ్నించిన ఆ వ్యక్తులకి యేసు ప్రభు వారు చెప్పింది. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట, మీ మనస్సు కఠినమైంది కాబట్టే అలాంటి నియమం వచ్చింది, మొదటి నుండి చూస్తే అలాంటి నియమము లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాట నుంచి దేవుడు మనందరితో ఏం చెప్పాలనుకున్నాడంటే, కొన్ని మన జీవితంలో రావడానికి, నియమించబడడానికి గల కారణం ఏంటంటే, మన కఠినమైన స్వభావాన్ని బట్టి కొన్ని మన జీవితంలో కొన్ని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు అన్నమాట. కఠినమైన నిబంధనలు, కఠినమైన పరిస్థితులు మన జీవితంలోనికి వస్తాయి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మన జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే, మన మనసు ఎప్పుడైతే కఠినమైపోతుందో అప్పుడు వస్తుంది. మొదటి నుంచి చూస్తే విడాకులనే పదమే లేదన్నమాట. మీరు బైబిల్లో ఆదికాండం నుంచి ఆ ధర్మశాస్త్రం, మోషే గారి ధర్మశాస్త్రం వచ్చేంతవరకు చూస్తే భార్యాభర్తలు విడిపోయినట్లు మనం చూడము. ఎక్కడ
భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయినట్లు ఎక్కడ చూడము. అయితే కాలం పెరిగే కొద్దీ ఏమైందంటే స్టార్టింగ్లో అట్లా విడాకులు అనేది భార్యాభర్త విడిపోవడం అనేది లేదు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు చచ్చిపోయేంత వరకు భర్త భార్యతో కలిసి ఉండేవాళ్ళు, భార్య భర్తతో కలిసి ఉండేవాళ్ళు. అలాగే ఉంది తప్ప విడాకులు తీసుకొని మధ్యలో విడిపోయేంత అంత లేదు. తర్వాత కాలం పెరిగే కొద్దీ ఏమైందంటే ఈ వ్యభిచారము, ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఆ పెళ్ళైన భార్య తన భర్త కాకుండా వేరే పురుషునితో స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, అది అవమానాలు పాలవడము, ఆ కుటుంబం బజారు పాలవడం, ఇలా చెడుతనం పెరగడము స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే ఈ చెడుతనం పెరగడం స్టార్ట్ అయిందో అప్పుడు ఆ చెడుతనం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది, ఇక్కడున్న ఆ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది, నిండా అవమానం వచ్చింది. అప్పుడు దేవుడు అది చూసి అలా చెడుతనాన్ని బట్టి వాళ్ళ మీదకి, వాళ్ళ కుటుంబం మీదకి భయంకరమైన శాపకరమైన పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ వల్ల ఆ కుటుంబ సభ్యులు కూడా చెడిపోతున్నారు. అమాయకులైన మంచోళ్ళు కూడా వాళ్ళ వల్ల చెడ్డ పేరు వాళ్ళకి వస్తుంది. ఇలా ఉండకూడదంటే ఒకవేళ భార్య భర్త పెళ్ళి అయిన తర్వాత విడిపోవాలనుకుంటే విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. అంతే తప్ప విడాకులు తీసుకోకుండా ఒక భార్య భర్త విడిపోవడానికి ఎవరు కానీ దాన్ని ఒప్పుకోకూడదు అని దేవుడు చెప్తాడు. అయితే ఆ విడాకులు కూడా తీసుకోవడానికి ఒకటే ఒక కారణం పెట్టినాడు, వ్యభిచారం కారణం తప్ప మరి ఏ విషయంలోనూ విడాకులు తీసుకోకూడదు భర్త భార్య అని దేవుడు చెప్తారనమాట. విడాకులు మీకు పెడుతున్నాను, ఒక భార్య భర్త విడిపోవడానికి విడాకులు అనేదాన్ని నేను పెట్టి ఉన్నాను. ఆ విడాకులు తీసుకొని భార్య భర్త విడిపోవచ్చు. అయితే ఆ విడాకులు తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక కారణం, వ్యభిచారం చేస్తే ఆ భర్త కానీ ఆ భార్య కానీ వ్యభిచారం చేస్తే, వ్యభిచారం చేసిన తర్వాత ఆ భర్తతో భార్యతో కలిసి ఉండడం వ్యభిచారం చేయని వ్యక్తికి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అంటే ఎలాగంటే సపోజ్ భర్త మంచోడు, భార్య వేరే పురుషుడితో వ్యభిచారం చేసింది అనుకో, అప్పుడు ఈ భర్తకి ఇంకా ఆమెతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే ఇతను విడాకులు తీసుకుంటేయచ్చు. ఆమె దారాన్ని ఈమె దారిని చూసుకోవచ్చు. లేదు భార్య మంచిది, భర్త వ్యభిచారం చేసినాడు, వేరే అమ్మాయి వేరే స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, అప్పుడు ఈ స్త్రీకి అంటే భార్యకి భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని ఈమె సపరేట్గా జీవించవచ్చు, ఆయన దారి ఆయన చూసుకోవచ్చు. అంటే వ్యభిచార కారణం తప్ప మరి ఏ కారణం చేత కానీ విడాకులు తీసుకోకూడదు. ఈ కాలంలో విడాకులు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఈ కాలంలో విడాకులు ఫ్యాషన్ అయిపోయింది. చిన్న అడిగిన విడాకులే, అడిగింది కొని లేదని విడాకులే, కొంచెం గట్టిగా మాట్లాడిన విడాకులే, కోపం వచ్చినా మాట్లాడలే, అన్నీ ఏమొచ్చినా విడాకులు, నీకు నాకు లేదు, నీ దారి నీదే నా దారి నీదే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు విడాకులు ఫ్యాషన్. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవడము, విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఆ కాలంలో ఒక వ్యభిచారం అనే కారణం తప్పించి ఆ కారణం బట్టి మరి ఏ విషయంలోనూ విడాకులు అనేది తీసుకోకూడదు. సరే, అంతకుముందు అయితే ఇది కూడా లేదు, అసలు విడాకులు అనే ప్రసక్తే లేదు, మాటే లేదు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి, ఒక పురుషునికి పెళ్ళైన తర్వాత వాళ్ళు చనిపోయేంత వరకు వారు ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరు దూరం అవ్వకూడదు. ఏ కారణం చేత కూడా అలా దూరం అవ్వకుండా వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్ళు ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలా, భార్యాభర్తలు కానీ జీవించాలా, ఇలా ఉంటుంది. అయితే కాలక్రమేణా పెరగడం కొద్దీ ఈ పాపిస్ట్ పనులు ఎక్కువైపోవడం కొద్దీ, అక్రమ సంబంధాలు, ఈ చెడు పనులు, నీచమైన పనులు ఎక్కువైపోయే కొద్దీ దాని నుంచి ప్రజల్ని దేవుడు బయటపేయడానికి, మరలా పరిశుద్ధపరచడానికి, మరలా పవిత్రపరచడానికి ఈ వ్యభిచారం అనే కారణాన్ని బట్టి విడాకులు తీసుకొని భార్యాభర్త విడిపోయి మళ్ళీ తర్వాత కంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని నియమించబడింది. ముందు నుంచి అయితే ఇలాగ లేదు అని దేవుడు చెప్తున్నాడు. చెప్తూ అక్కడ మాట్లాడుతున్న మాట, ఆ విడాకులు అనేది రావడానికి గల కారణం ఏంటంటే మీ మనసు కఠినమైపోయింది కాబట్టే. మీ మనసు కఠినమైపోవడం వల్ల, మీరేం చేశారు, వ్యభిచారానికి చేయడం స్టార్ట్ చేస్తున్నారు.
ఎప్పుడైతే మీ మనసు కఠినమైపోవడం వల్ల వ్యభిచారం అనేది స్టార్ట్ చేస్తున్నారో మీ కఠినమైన మనిషిని బట్టే ఆ విడాకులు అనే దాన్ని పెట్టడం జరిగింది తప్ప అంతకుముందు అయితే విడాకులు అనే మాటే లేదు. అంటే మీ మనసు కఠినం కాకముందు ఈ విడాకుల ప్రసక్తి లేదు. ఎప్పుడైతే మీ మనసు కఠినమైందో, ఎప్పుడైతే మీరు చెప్పిన మాట వినకుండా మీ మనసును బండరాయి చేసుకున్నా అంటారు కదా, చెప్పిన మాట వినలేదు మనసు ఎంత కఠినం అయిపోయిందిరా అంటారు కదా, అట్లా ఎప్పుడైతే మీ మనసు కఠినం అయిపోయిందో అప్పుడు ఈ విడాకులు అనేది వచ్చింది తప్ప మీ మనసు కఠినం కాకపోయింటే ఈ విడాకులు అనే మాట వచ్చేదే కాదు. ఈ విడాకులు అనేది ఎందుకు వచ్చిందంటే మీ మనసు కఠినమైంది కాబట్టి విడాకులు వచ్చింది. ఒకవేళ మీ మనసు కఠినం కాకపోయింటే ఆ విడాకులు అనేది వచ్చేదే కాదు. దీని నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ జీవితంలోనికి కొన్ని కఠినమైన పరిస్థితులు, కఠినమైన నిబంధనలు రావడానికి గల కారణము మీ మనసు కఠినమైతే అప్పుడు కఠినమైన నిబంధనలు మీకు వస్తాయి. అంటే దేవుడు కొందరి జీవితంలోనికి కొన్ని కఠినమైన నియమాలు నిబంధనలను పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మనసు కఠినమైపోయి ఉంటుంది. మనసు కఠినమైపోతే చెప్పిన మాట వింటారా? ఏంటో అంటే దాంట్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే చెప్పిన మాట వినరో అప్పుడు కఠినమైన నిబంధనలు మీకు వస్తాయి, కఠినమైన వాటిని చేయాల్సి వస్తుంది మీరు. ఇప్పుడు ఈడు ఉన్నాడు, ఈడు హోంవర్క్ బాగా రాస్తావా రాయవా? రోజు రాస్తావా? చెప్పురా. వీడున్నాడు అనుకో, స్కూల్ పోతున్నాడు కదా, హోంవర్క్ ఇచ్చినారనుకో, హోంవర్క్ ఇస్తానే వాడు సాయంత్రం వచ్చేసి హోంవర్క్ నీట్గా రాసుకొని పొద్దున్న వెళ్ళిపోయినాడు, స్కూల్ దగ్గర పోయినాడు. స్కూల్లో పోయి హోంవర్క్ చూపించినాడు సార్కి, వెరీ గుడ్ రా అని చెప్పేసినాడు. రెండో రోజు కూడా వచ్చినాడు, హోంవర్క్ రాసినాడు, వెరీ గుడ్ రా అని చెప్పేసినాడు. ఎట్లా వీడిపోతున్నాడు. నేను కూడా అనుకుందాం, నేను కూడా చిన్నపిల్లని అనుకుందాం, స్కూల్లో పోయినాను నేను కూడా, నేను ఒకే క్లాస్ అనుకుందాం. వాడికి హోంవర్క్ ఇచ్చినారు, నాకు హోంవర్క్ ఇచ్చినారు, ఈడపై బాగా చేసుకుంటూ పోతున్నాడు. లేదంటే ఈయనే తీసుకుందాంలే. ఒక నెల అంతా బాగా రాసినాడు, హోంవర్క్ అంతా బాగా రాసినాడు, టీచర్ కూడా వెరీ గుడ్ అన్నాడు. మరుసటి నెల ఏం చేసినాడు, కొంచెం హోంవర్క్ రాయడం తగ్గించినాడు. ఒక రోజు రాస్తాడు, ఒక రోజు రాయడం. సార్ అని చెప్పి ఏం రా బాగా రాస్తాను హోంవర్క్, ఎప్పుడైనా సరిగ్గా రాయట్లేదే అని అడిగినాడు. అని చెప్పలా, ఇట్లే సైలెంట్గా సమాధానంగా ఉన్నాడు. సరేలే అనుకుంటే సైలెంట్ అయిపోయినాడు. రెండో రోజు కూడా మళ్ళీ రాయలా హోంవర్క్. ఈసారి గట్టిగా ఏం హోంవర్క్ అయింది అని గట్టిగా అడిగినాడు. గట్టిగా ఆడితే వాడు ఇప్పుడు భయపడినాడు. మూడో రోజు కూడా హోంవర్క్ రాయరా. ఇప్పుడు ఏం చేసినాడు, రే హోంవర్క్ రాయడా, గొడవ కుర్చీ ఈరోజు హోంవర్క్ ఎందుకు రాయలా, గొడవ కుర్చీ అన్నాడు అంట. అప్పుడు ఏం చేసినాడు, వీడు గోడ కుర్చీ చేసినాడు. నాలుగో రోజు కూడా హోంవర్క్ రాయడా. ఏం చేసినాడు, నా ఎలా నువ్వు హోంవర్క్ రాసుకురాకుండా ఇంటికాడ తినేసి ఎగురుకుంటా ఆల్తో పరిగెత్తుకుంటా సినిమా తీసుకొని ఫుల్గా తినేసి నిద్రపోతారని చెప్పేసి కట్టి తీసుకొని ఈత పరగా మిమ్మల్ని కొట్టేదే, ఈత పరగతో కొడతారా లేకపోతే ఎదురుకట్టుతో కొడతారా? మమ్మల్ని ఈత పరగతో కొడతా అన్నారు. ఈత పరగతో 4 పీకి వదిలేలా ఏం చేసినాడు, గోడ కూడా చెప్పినాడు. దెబ్బలు పడినాయి, పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు మొదటి నెలల్లో ఈ పనిష్మెంట్ ఏమైనా వచ్చిందా, శిక్ష ఏమైనా వచ్చిందా, గోడ కుర్చీ ఏమైనా అయినాడా? ఇలా ఎందుకో చెప్పిన మాట సక్రంగా విన్నాడు. ఏంది, హోంవర్క్ సక్రంగా చేసుకోపోయినాడు. అప్పుడు మనసు కఠినం కాలా, సక్రంగా చేసుకోపోయినాడు కాబట్టి ఆడికి ఏం పనిష్మెంట్ రాలా, ఏది రాలా. తర్వాత నెల ఏమైంది, చెప్పిన మాట వినలా, హోంవర్క్ చేయాల. ఏమైంది, ఫస్ట్ గద్దింపు వచ్చింది. ఫస్ట్ చెప్పినాడు ఎవరు చేసుకోవాలని అడిగినాడు, తర్వాత గద్దించినాడు, కోప్పడినాడు. తర్వాత ఏం చేసినాడు, గోడ కూడా చేపించినాడు. తర్వాత ఏం చేసినాడు, 2 పీకి మళ్ళీ గోడ కూడా చేసినాడు. అంటే ఇప్పుడు అంత కఠినమైన నిబంధనలు ఏంటి, గోడ కుర్చీ చేపించే అంత నిబంధన, 2 పీకి కట్టి తీసుకొని 2 వాతలు పీకే అంత నిబంధన రావడానికి గల కారణము, అంత కఠినమైన పరిస్థితులు రావడానికి గల కారణం ఏంది, వీడు చెప్పిన మాట ఇంట్లో కాబట్టి. వీడు ప్రశాంత్ అంతకుముందు దెబ్బలేని తినలే వీడు, ఎందుకు అప్పుడు చెప్పిన మాట బాగా రాసుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆ దెబ్బలు అనేవి తప్పినాయి. కానీ ఎప్పుడైతే
చెప్పిన మాట వినకుండా ఒకసారి చెప్పినా మాట విన్నాడా? ఇలా. రెండో రోజు చెప్పినా మాట విన్నాడా? ఇలా. మూడో రోజు చెప్పినా మాట విన్నాడా? నాలుగో రోజు చెప్పినా మాట విన్నాడా? మాట ఇలా మనసును కఠినం చేస్తున్నాడు. చెప్పుకోవాలని చెప్పేసి కఠినం చేస్తున్నాడు మనసుని. అంటే చెప్పిన మాట ఇలా ఏమైంది? కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. గోడ కూర్చున్నాడు. సార్ సార్ కాలు సార్ మొయ్యరా మళ్ళీ బొక్క తరుస్తూ కూర్చో గోడ కుర్చీలో అంటాడంట సార్. ఎందుకో మాటలా. మరుసటి రోజు సార్ కొట్టద్దండి సార్, నొప్పులే అసలు అంటే నొప్పులే గిప్పులే ఇంకా 4 వాతలు పీకుతా అట్లే అని చెప్పేసి పీకించి మళ్ళీ గోడ కూర్చుంటున్నాడు. అంటే ఈ కఠినమైన పరిస్థితులు రావడం గల కారణం అంటే ఎప్పుడైతే చెప్పిన మాట మనం వినమో అప్పుడు ఆ కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ మాట వినే అంతవరకే నీకు ఆ కఠినమైన పరిస్థితి ఖచ్చితంగా దేవుడు పెట్టి తీరుతాడు అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట వినాల. దేవుడు ఏది చెప్పినా మన మంచికే చెప్తాడు, అంతే కదా. అరా హోంవర్క్ నీ మంచిగా చెడ్డకే? ఎందుకు? హోంవర్క్ రాస్తే నీకు పాఠాలు వస్తాయి, రాకపోతే పందులు మేపుకుంటావు, అంతే కదా. హోంవర్క్ బాగా రాస్తే బాగా చదువు వస్తుంది, బాగా హాయిగా చదువుకుంటావు, ఉద్యోగం సంపాదించుకుంటావు. హోంవర్క్ రాకపోతే నీకు చదువు రాదు, పందులు పట్టిస్తాం 4 పందులు, అంతే కదా. పందులు వాళ్ళు ఏమంటే ఇప్పుడు పందులు వాళ్ళు ఏమంటారా? మళ్ళీ పందులు లేకపోతే ఏం చేయాలి తెలిసిన? చూడు చెప్పెత్తుకొని గుడి ముందర చర్చి ముందర అయ్యా 2 రూపాయలు 3 రూపాయలు అండి అయ్యా అని అడుక్కోవాలన్నమాట. అంటే అలాంటి కఠినమైన పరిస్థితి రాకూడదనే హోంవర్క్ చేయనా, హోంవర్క్ బాగా చేయరా, ప్రతిరోజు చేసుకోరా అని టీచర్ చెప్తాడు. నువ్వు విన్నావా? నీకు ఆ కఠినమైన పరిస్థితి రాదు. ఏది? ఆ గోడ కుర్చీ చేసుకునే పరిస్థితి రాదు, దెబ్బలు తినే పరిస్థితి లేదు, ఫ్యూచర్లో పందులు మేపుకునే పరిస్థితి, లేకపోతే గుడి దగ్గర చర్చి దగ్గర అడుగునే పరిస్థితి రాదు చెప్పిన మాట వింటే. కొంచెం పెడతారా? గోడ కుర్చీ వేపిస్తారా? మాకు బలి వేపిస్తాను చిన్నప్పుడు. గోడ కొంచెం కొంచెం బట్టి గోడకి ఆని చెట్టు కొంచెం చేతులు ఇట్లా ఎత్తుకోవాలా సార్, చేతిలో ఎత్తురా చేతులు మళ్ళీ అంటే మళ్ళీ చెవులు గుంజీలు అవన్నీ పెట్టిస్తాను అనమాట. ఆ గుంజీలు చెవులు పెట్టి ఏదో అప్పుడు మాకు పనిష్మెంట్ చిన్నప్పుడు చెప్పిన మాట వినకపోతే. అంటే అట్లా మనం కూడా దేవుడు కొన్ని విషయాలు మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అనమాట. సేవకుడి ద్వారా దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ ఉంటాడు తన బిడ్డలకి. ఏదైతే మంచి జరుగుతుందో, ఏది చేస్తే మంచి జరుగుతుందో, మేలు జరుగుతుందో ప్రతిసారి దేవుడు చెప్తూ ఉంటాడనమాట. చెప్పి నువ్వు వింటే సరిపోయి, అంటే నీ మనసును కఠినం చేసుకోకుండా దేవుడు చెప్పినట్టు, అంటే సేవకుడు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే నీకు కఠినమైన పరిస్థితులు ఏమి రావు. నువ్వు వినలేదా? ఒకసారి చెప్తాడు, వినలేదు అప్పటికి రెండోసారి చేస్తాడు, గద్దిస్తాడు, వింటావా లేదా అంటాడు. అప్పటికేం లేదా గోడ గురించి చేపిస్తాడు, అప్పటికేం లేదా 4 పీకులు బేకడమే. అంటే ఆ కఠినమైన పరిస్థితి నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుడు చెప్పిన మాట వినకపోతే, అంటే సేవకుడి ద్వారా దేవుని చెప్పే మాటలుగా నువ్వు వినకపోతే, దాని ప్రకారం నువ్వు చేయకపోతే కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోనికి వస్తాయి. ఏ మాటలైనా సరే, సేవకుడు దేవుని గురించి చెప్పినా సరే, అది మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పినా, మీ కుటుంబం గురించి చెప్పినా, మీ ప్రవర్తన గురించి చెప్పినా, మీ చదువు విషయాల్లో చెప్పినా, మీ ఉద్యోగ విషయాల్లో, మీ పిల్లల పెళ్లి విషయంలో, మీ పెళ్లి విషయంలో, మీరు చేసే పనుల విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, చర్చి విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, సేవలకు లోబడే విషయంలో, మరి ఏ విషయంలో అయినా సరే సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన మాటల్ని ఎవరైతే మనసు కఠినపరుచుకోకుండా వింటారో, దాని ప్రకారం నడుచుకుంటారో, వారికి ఎటువంటి కఠినమైన నిబంధనలు కానీ, కఠినమైన పరిస్థితులు కానీ, కఠినమైన సవాళ్ళు కానీ రావు. ఎవరైతే సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన మాటలు వినరో, అంటే మనసును కఠినం చేసుకుంటారో, వారి జీవితంలో కఠినమైన నిబంధనలు ప్రవేశిస్తాయి, కఠినమైన పరిస్థితుల వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కఠినమైన పరిస్థితులు ఎలాగైనా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. ఇంక ఎలాగైతే దెబ్బల రూపంలో, గోడ కుర్చీ రూపంలో వచ్చినాయో,
అట్లా దేవుని మాట విన్నప్పుడు ఆ కఠినమైన పరిస్థితులు ఎలాగైనా రావచ్చు. నిందల విషయంలో రావచ్చు, అవమానాల విషయంలో రావచ్చు, అప్పుల విషయంలో రావచ్చు, ఆర్థిక సమస్యల విషయంలో రావచ్చు, కుటుంబ సమస్యల విషయంలో రావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో రావచ్చు. ఏదో రకంగా ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులు వస్తాయి. నా టీచర్ గారు హోంవర్క్ చేసుకోరారు అని ఎందుకు చెప్పినాడు? ఆ గోడ కుర్చీ తప్పించుకోవాలని, ఆ దెబ్బలు తప్పించుకోవాలని, ఆ పందులు మేపుకుండేది అడుక్కుండే పరిస్థితి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే టీచరు నాన్న హోంవర్క్ చేసుకోరారా అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పేది నీకు ఎందుకోసం అంటే నీ మీద కుటుంబ సమస్యలు రాకూడదని, నీ మీదకి నీ కుటుంబం మీదకి నిందలు అవమానాలు రాకూడదని, నువ్వు అప్పులు పాలైపోకూడదని, నీకు అనారోగ్య పరిస్థితులు రాకూడదని, బలహీన పరిస్థితులు రాకూడదని, చెడిపోయే పరిస్థితులు రాకూడదని, అలా రాకూడదనే దేవుడు చెప్తూ ఉంటాడనమాట ఆ మంచి విషయాన్ని. అవి కానీ నువ్వు పాటించకపోయినావు అనుకో, అంటే నీ మనసును కఠినం చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా అవన్నీ వచ్చేస్తాయి. కుటుంబ సమస్యలు వస్తాయి, నిందలు అవమానాలు వస్తాయి, అప్పులు ఆర్థిక సమస్యలు వస్తాయి, తర్వాత అనారోగ్య సమస్యలు, రకరకాల సమస్యలు వస్తాయి. దానికి కారణం ఎవరు? దేవుడా ఆ సమస్యలు రావడానికి కారణము, వీటికి దెబ్బలు తినడానికి గోడ కుర్చీ వేయడానికి కారణము ఆ టీచరా? ఈడే కారణము. ఇంటికి వచ్చి ఏం చెప్తాడు? నాయనమ్మ అమ్మమ్మ నాయనమ్మ కదా, అమ్మమ్మ ఆ టీచర్ దుర్మార్గుడినమ్మమ్మ, గోడ కుర్చీ చెప్తున్నాడు, నన్ను కొట్టినాడమ్మమ్మ, చూడొచ్చమ్మమ్మ ఎంత వాతలు ఎక్కడ పడిపోయినాయో, కాలేజీ అమ్మమ్మ బోలు నొప్పి వేసానేమమ్మ అని చెప్తాడు. కానీ తప్పు వీడిదే. కానీ నింద వేసేది ఎవరి మీద? టీచర్. అంటే అట్లా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నిందలు అవమానాలు సమస్యలు గొడవలు కొట్టాట్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, యేసు ప్రభు నన్ను చూడాల, దేవుడు నన్ను పట్టించుకోవాలి, ఆ దేవుడు కళ్ళే లేవు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా చర్చికి వెళ్తున్నావు, ఎంతగా కానుకలు వేస్తున్నావు, ఆ దేవుడు మాత్రం కళ్ళే లేవు అంటారు. మనం చేసింది దేవుడికి తెలియదు. నువ్వేమి చేసినావో, దేవుడు ఏమి చెప్పినాడో, నువ్వేమి చేసినావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అంటే ఈ నిందలకి అవమానాలకి శ్రమలకి కష్టాలకి అనారోగ్య పరిస్థితులు రావడానికి కారణం మనమే అయ్యి ఉంటాం. మనమే ఉంటాం. ఎలాగంటే దేవుడు చెప్పిన మాట మనం విని ఉంటాం, మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుని ఉంటాం. మన ఇష్ట ప్రకారం మనం నడుచుకొని ఆ నిందలు తెచ్చుకుంటాం, అవమానాలు తెచ్చుకుంటాం, శ్రమలు తెచ్చుకుంటాం, కష్టాలు తెచ్చుకుంటాం, ఆ అనారోగ్య పరిస్థితుల్ని, ఆ భయంకరమైన పరిస్థితులు మనం తెచ్చుకుంటాం. కానీ తోసేసి ఎవరి మీద దోస్తామో? దేవుడే నాకేం చేయాలా, దేవుడు నీకు చేసినాడు అన్నీ, నీకు బుద్ధి చెప్పినాడు, ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండాలి, ఇలా చేయాలా, అలా చేయకూడదు అని దేవుడు చెప్పినాడు. నువ్వు వినలా, నువ్వు వినింటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు వినలేదు కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సేవకుడు ఏదైనా విషయంలో, అది ఏ విషయంలో అయినా కావచ్చు, వ్యక్తిగత విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, మీరు చేసే చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కూలి పని విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మందిర విషయంలో, దేవుని సేవ విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో, మరి ఏ విషయంలో అయినా కావచ్చు, దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏదైనా చెప్తే మీరు దానికి లోబడితే మీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది, ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది. మీరు లోబడకుండా, మాట వినకుండా మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకుంటే భయంకరమైన కఠినమైన పరిస్థితులు మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ఆ కఠినమైన పరిస్థితులు మీకే భయంకరంగా మారుతాయి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయం కఠినం కానంత వరకు, అంటే మీరు చెప్పిన మాట వినేంత వరకు మీ జీవితంలోనికి కఠినమైన పరిస్థితులు రావు. ఎప్పుడైతే మీ హృదయం కఠినం అవుతుందో, మీ మనసు కఠినం అయిపోతుందో, రాయిగా మారిపోతుంది, అంటే మీరు చెప్పిన మాట ఎప్పుడైతే వినరో అప్పుడే మీ జీవితాల్లోకి కఠినమైన పరిస్థితులు, నిబంధనలు వస్తాయి. వారి జీవితంలోనికి వ్యభిచారము, చెడుతనము అనేది
ప్రవేశించినంత వరకు వారి మనసు కఠినం చేసుకోకుండా నా భర్తతోనే నేను కాపురం చేయాలా, నా భర్తతోనే నేను కలిసి ఉండాలా, నా భార్యతోనే నేను కలిసి ఉండాలా అని అనుకునేంత వరకు వాళ్ళకి విడాకులు అనేది రాలేదు. ఎప్పుడైతే నా భర్తతో కాకుండా వేరే పురుషునితో కూడా నేను సంబంధాన్ని పెట్టుకుంటాను, నా భార్యతో కాకుండా నేను వేరే స్త్రీతో కూడా సంబంధం పెట్టుకుంటాను, ఆ సంబంధం పెట్టుకోవడంలో నేనేం చింతన, ఎవరు చెప్పినా సరే నేను వినను అని ఎప్పుడైతే మనసును కఠినపరుచుకున్నారో అప్పుడు ఆ కఠినమైన నిబంధన వచ్చింది, విడాకులనే నిబంధన. సో మన జీవితంలో కూడా అలాంటి కఠినమైన పరిస్థితులు రాకూడదంటే మన మనసు కఠినం కాకుండా చూసుకోవాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు తన సేవకుడి ద్వారా లేదా వాక్యం ద్వారా, బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు, లేదా సేవకుడు ఎప్పుడన్నా వచ్చి ఏ విషయంలో అయినా సరే ఏదైనా చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి ఆ మాట మీరు విన్నప్పుడు, దానికి లోబడినప్పుడు కఠినమైన పరిస్థితులు మీ జీవితంలోనికి ప్రవేశించవు. ఎప్పుడైతే మీరు ఆ మాట వినరో కఠినమైన పరిస్థితులు మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉండేది అంతే. పాపం ఎలా ప్రవేశించింది? తినద్దన్న పండు తిన్నాడు. ఆ సర్పము, ఆ సాతాను సర్పం రూపంలో వచ్చి తినద్దన్న పండు తినేసినారు. అంతే, వాళ్ళు చేసిన గేమ్ లే, అంతే కదా. దేవుడు ఏం చెప్పినాడు? ఈ పండు తినద్దన్నమ్మా అని చెప్పినాడు. నిబంధన అది. వీళ్ళు చెప్పిన మాట విన్నారా? వినాలా? వినలేదు కాబట్టి పరిస్థితులు భయంకరంగా మారిపోయినాయి, అంతే కదా. వాళ్ళ మాట విన్నంత వరకు దాదాపు 100 సంవత్సరాలకు ఆ మాట విన్నారు. వాళ్ళు ఆ ఏదెను తోటలో యేసుప్రభు వారు స్త్రీని పురుషుని చేసిన తర్వాత ఆ ఏదెను సంవత్సరం 100 సంవత్సరాలు ఉన్నారు. ఆ పండు తినేంతవరకు వాళ్ళు గడిచిన కాలం 100 సంవత్సరాలు అక్కడ గడిపిన కాలం. ఈ 100 సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట విన్నారు, ఆ పండు తినకుండా ఉన్నారు. కాబట్టే ఆ తర్వాత కఠినమైన పరిస్థితుల్లోకి రాలా 100 సంవత్సరాలు. ఎప్పుడైతే చెప్పిన మాట వినలేదో, అంటే ఆ పండు ఎప్పుడైతే తిన్నారో ఏమైంది? భయంకరమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, కఠినమైన నిబంధనలు వచ్చేసినాయి. అందరూ బాగా ప్రశాంతంగా జీవిస్తున్నది. ఇప్పుడు నీ ఆహారంతో నువ్వే దున్నుకోవాలా, నువ్వే పండించుకోవాలా, నువ్వే చేసుకొని తిని సావాలా. నువ్వు అంత దున్నినా, అంత కష్టపడినా అది గచ్చ పొదలను, ముళ్ళ పొదలను మొలిపిస్తుంది. నీ చెమట సిందితే తప్ప నీకు ఆనందం దొరకదు. నువ్వు మట్టిలో చేయడం మట్టి అయిపోతావు. ఆ స్త్రీకేమో నువ్వు పిల్లలు కనేటప్పుడు నీ నొప్పులు ఇంకా ఎవరు భరించలేరు. నరకయాతనే నీకు పిల్లలు కనేటప్పుడు భయంకరంగా ఉంటాయి నీకు నొప్పులు. అంటే ఈ కఠినమైన పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయి? చెప్పిన మాట విన్నప్పుడే వచ్చినాయి. చెప్పిన మాట విన్నంత వరకు వీళ్ళేం కష్టపడి పెంచుకున్నారు ఆ తోటనే. యేసుప్రభు వేసినాడు, కాయలన్నీ పెట్టినాడు, జంతువులు, పక్షులు అన్నీ ఆయనే. ఆ తోటకి నీళ్లు, చెట్లు కాయలు, ఫలాలు అన్నీ ఇచ్చింది ఎవరు? యేసుప్రభు. ఇలా హాయిగా కూర్చోవడం, ప్రతిరోజు తినడం, ఆ జంతువులు చూసుకుంటడం, హాయిగా సంతోషంగా ఆ తోటలో జీవిస్తూ ఉన్నారు. అంటే మాట వినినంత వరకు ఏ కష్టమో, ఏ కఠినమైన పరిస్థితి రాలా. ఎప్పుడైతే మనసును కఠినపరుచుకొని ఎప్పుడైతే మాట వినలేదో కఠినమైన పరిస్థితులన్నీ వచ్చేసినాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాలన్నమాట. మన జీవితంలో దేవుడు ఏదైనా చెప్తే ఆ మాటను మనం లోబడుతున్నామా, లేకపోతే మనసును కఠినం చేసుకొని మనం ఏమైనా దేవుని మాటకు లోబడకుండా ఉంటున్నామా? మనం దేవుని మాటకు లోబడినంత కాలము మన జీవితము ప్రశాంతంగా, శాంతి, సమాధానంతో సాగిపోతుంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడమో అప్పుడే కఠినమైన పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్తాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది అంతా అయ్యే. ఎవరైతే దేవుని మాటకు లోబడినారో వాళ్ళందరూ ప్రశాంతంగా, సాఫీగా జీవించినారు. ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా వాళ్ళ మనసును కఠినపరుచుకున్నారో వారందరూ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనం కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కఠినమైన పరిస్థితులు ఉంటే దానికి కారణము మనం ఏమైనా దేవుడు చెప్పిన మాట వినలేదేమో అని మనము పరీక్షించుకోవాలి. ఏ విషయంలో మనము దేవుడు చెప్పిన మాట వినలేదు అని మనం పరీక్షించుకొని ఆ విషయంలో మళ్ళీ సరిదిద్దుకుంటే
మరలా ఆ కఠినమైన పరిస్థితులు తొలగిపోతాయి. ఆ కఠినమైన పరిస్థితి ఒక నింద కావచ్చు. ఒకవేళ ఈరోజు నీ మీదకి నింద వచ్చిండొచ్చు, లేదా నీ మీద ఒక తప్పు వచ్చిండొచ్చు, ఒక నేరం వచ్చిండొచ్చు, లేకపోతే నీకు ఒక అప్పు సమస్య వచ్చిండొచ్చు, లేకపోతే నీకు వ్యక్తిగత సమస్య ఒకటి వచ్చిండొచ్చు, కుటుంబ సమస్య ఒకటి వచ్చిండొచ్చు, ఒక అనారోగ్య సమస్య వచ్చిండొచ్చు, లేకపోతే ఇంకో వేరే ఏదైనా సమస్య వచ్చిండొచ్చు. దీనికి కారణము నువ్వు దేవుడు చెప్పిన మాట వినలేదేమో ఆ విషయంలో అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేనేమైనా ఆ విషయంలో దేవుడు చెప్పిన మాట నేను వినలేదేమో, మనసును కఠినపరుచుకున్నానేమో అని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మన జీవితం ప్రశాంతంగా సాగుతుందంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా కూడా దేవుని మాట వింటూనే లోబడుతూనే ఉన్నామని. కానీ అలా కాకుండా మన జీవితంలోకి శ్రమ, కష్టం, ఇబ్బంది ప్రవేశించిందంటే మనం ఏమన్నా దేవుని మాటకు లోబడలేదేమో అని మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం సరి చేసుకుంటే మరలా దేవుడు అన్నీ ఎలా ప్రశాంతకరంగా ఉందో అలాగే మారుస్తాడు. ఎట్లయితే ఈయన గోడ కుర్చీ చేపించినాడు రెండు పీకులు పీకి, ఆ తర్వాత వీడు మళ్ళీ హోంవర్క్ నీట్గా రాసుకోవచ్చున్నాడు అనుకో, మళ్ళీ గోడ కుర్చీ చేపిస్తాడా? కొట్టే పని ఏముంటుందా? అంటే వీడు తెలుసుకుని నేను హోంవర్క్ రాకపోతే నాకు గోడ కుర్చీ చేపిస్తాను నాయన, ఆ ఈత బరుగులు ఇంచేలా కొడతాడు, ఎందుకు వచ్చిందా ఈ రచ్చ, హోంవర్క్ రాసేద్దాంలే అని రాసుకున్నాడు అనుకో, అప్పుడేమవుతుంది? గోడ కుర్చీ చేసే పని పోతుంది, కొట్టే పని పోతుంది. అంటే ఆ కఠినమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విషయంలో అయినా దేవుడు చెప్పిన విషయంలో మనం దేంట్లో అయినా ఆయన మాట వినకుండా ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకొని మనం ఆ విషయంలో మనం సరి చేసుకుంటే మరలా దేవుడు చెప్పినట్లు దేవుడి మాట మనం వింటే దేవుడు మరలా మన పరిస్థితిని సరిచేసి మరలా ప్రశాంతతను, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, గౌరవాన్ని వాటన్నిటి దేవుడు మరలా మనందరికీ దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాగా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడను ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, భార్యాభర్తల మధ్య విడాకులు అనే పరిస్థితి నాయన మొదటి నుంచి లేదు, కానీ ఎప్పుడైతే వారు తమ మనసును కఠినపరుచుకున్నారో ఆ కఠినపరుచుకున్న తర్వాతనైనా ఆ విడాకులు అనే ఆ భయంకరమైన పరిస్థితి ప్రభా వచ్చిందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రభా, ఈ వాక్యం నుంచి మీరు మాట్లాడుతూ మీ మనసు కఠిన కాలంత వరకు, అంటే దేవుడు చెప్పిన మాటలు మీరు వినేంత వరకు మీ జీవితంలో ఏ నింద కానీ, అవమానం కానీ, సమస్య కానీ, చెడుతనము కానీ, అప్పు సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ ఇవేమీ రావు. ఎప్పుడైతే మీరు దేవుడు చెప్పిన మాట వినరో, మీ మనసుని ఎప్పుడైతే కఠినపరుచుకుంటారో అప్పుడు కఠినమైన పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైన పరిస్థితుల్లో మీరు నడవాల్సి వస్తుంది. ఆ కఠినమైన పరిస్థితులకు కారణం మీరు ఆ విషయంలో దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోవడమే, దేవుడు చెప్పిన మాట వినకపోవడమే. దానివల్లనే ఈ కఠినమైన పరిస్థితి మీకు వచ్చింది. ఆ కఠినమైన పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీరు తెలుసుకొని మరలా మిమ్మల్ని ఒకసారి పరీక్షించుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే మరలా కఠినమైన పరిస్థితి మీలో నుంచి తొలగింపబడి మరలా ప్రశాంతకరమైన జీవితం మీకు వస్తుందని ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి మాకందరికీ తెలియజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఇక్కడ కూర్చున్న వారి జీవితాలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాటలు వింటున్న వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు తమను తాము పరీక్షించుకుంటూ సహాయం చేయండి తండ్రి. వారి జీవితం ఈరోజు సాఫీగా సాగిపోతుందా, లేకపోతే కఠినమైన పరిస్థితులు వాళ్ళు వెళ్తున్నారా? నింద, అవమానము, తప్పు, నేరము, అప్పులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రకరకాలైన కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తుంటే
ఇదిగోనైనా తమకు తాము పరీక్షించుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. ఆ కఠినమైన పరిస్థితులు రావడానికి గల కారణం మనసు ఏమైనా కఠినం చేసుకున్నారేమో, మీరు చెప్పినట్టు వినకుండా వారికి నచ్చినట్లు వారి ఇష్టం వచ్చినట్లు ప్రభావ నడుచుకోవడం వల్లనే ఆ కఠినమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలోనికి వచ్చినాయేమో అని ప్రతి ఒక్కరూ నాయన తమను తాము పరీక్షించుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. అలాగ పరీక్షించుకుంటే ప్రభా ఆ కఠినమైన పరిస్థితులు రావడానికి గల కారణం అర్థమై తండ్రి వారి జీవితాలు సరి చేసుకుంటే ఆ కఠినమైన పరిస్థితులు తొలగింపబడి మరలా జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీ స్తోత్రం తెలుస్తూ ప్రతి ఒక్క బిడ్డ నాయన తమను తాము పరీక్షించుకొని ప్రభా మీ సన్నిధిలో సరి చేయబడి తండ్రి మీ మాటకు లోబడినైనా ముందుకు సాగిపోవడానికి కృప చూపించు కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆత్మ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కొన్న దేని వరకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా జీవితంలో ఏదైనా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను దేవుని నిందించకుండా పక్కన నిందలు వేయకుండా నన్ను నేను పరీక్షించుకుంటూ ఒకవేళ నా మనసు కఠినం అయిపోవడం వల్లే నేను చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ కఠినమైన పరిస్థితి వచ్చిందేమో అని నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను సరి చేసుకుంటానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.